గైస్ మీరు ఐఫోన్ వాడుతున్నారా? సో మామూలుగా మీరు ఐఫోన్ వాడేటప్పుడు అయితే మనం ఏదైనా యాప్స్ డౌన్లోడ్ చేసుకోవాలంటే యాప్ స్టోరే దిక్కు అనమాట. కానీ ఇప్పుడైతే ఒక రూల్ అయితే మారింది. సో ఇప్పుడు మన థర్డ్ పార్టీ యాప్స్ కూడా అయితే మనం వేరే వేరే వెబ్సైట్లో నుంచి యాప్స్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. కానీ డౌన్లోడ్ చేసుకునే ముందు ఒక కండిషన్ అనమాట. సో మీరు ఏదైనా యాప్స్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు ఆ యాపిల్ ఆథరైజ్డ్ యాప్ అయితే అయి ఉండాలి. సో ఆ యాప్ ఆథరైజ్ యాప్ అయితేనే మనం అయితే డౌన్లోడ్ చేసుకునే దానికి ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. ఇంకా రెండోది ఏమంటే థర్డ్ పార్టీ పేమెంట్ అనమాట. సో మనం ఏదైనా పేమెంట్ చేసేటప్పుడు సబ్స్క్రిప్షన్ కోసం యాపిల్ పేమెంట్ సిస్టమే వాడాలని రూల్ ఏం లేదనమాట. సో డెవలపర్లు దీనికి వేరే ఆప్షన్లు వేరే ఫీచర్లు కూడా ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో దీనివల్ల మనం అయితే డైరెక్ట్గా అయితే పేమెంట్ అయితే చేసుకోవచ్చు. సో దీనికి మనకి లాభం ఏమరా అంటే మా యాప్ అయితే కాస్ట్ అయితే తగ్గుతుంది అనమాట. దీనివల్ల మనకైతే మనీ అయితే సేవ్ అవుతుంది. ప్రస్తుతానికి ఈ రూల్ అయితే యూరోపియన్స్ కొన్ని ప్రాంతాల్లో మాత్రమే అయితే ఇది వర్క్ అవుతుంది. సో దీని గురించి మీ ఒపీనియన్ అంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మా ఇలాంటి లేటెస్ట్ టెక్నిక్స్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి. సో మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సైనింగ్ ఆఫ్ మీ హేమంత్.